అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ గూడా మనం తెలుసుకుంటున్నామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యుక్తేశ్వరగిరి గారి ఇచ్ఛామరణం, తర్వాత ఆయన పునరుత్థానం అవ్వడం, ఆయన హిరణ్య లోకంలోకి వెళ్ళి అక్కడ ఏమేమి పనులు, ఏమేమి బాధ్యతలు అక్కడ చేపడుతున్నారో హిరణ్యలోక వాసుల గురించి మనకి నిన్నటి వీడియోలో కొంత సమాచారం అయితే అందించారండి. కానీ అది చాలదు అంటూ పరమహంస గారు ఇంకా అడుగుతున్నారనమాట. ఈ పరమహంస గారి యొక్క మనసు గురుదేవుల మనస్సుతోనండి పరిపూర్ణమైన అనుసంధానంలో ఉందంట ఆయన చెప్తూ ఉన్నప్పుడు. మాటలతో మనసుకు హత్తించే చిత్రాల్ని ఆయన కొంతవరకు వాక్కు ద్వారాను, కొంతవరకు భావనల బదలాయింపుల ద్వారాను తెలియజేస్తున్నారంట. అంటే ఆయన చెప్పే మాటల ద్వారానే ఈయన చిత్రాలను ఊహించేసుకుంటున్నారని. ఈ విధంగా పరమహంస గారు ఆయన భావ చిత్రాల్ని గబగబా ఆకలించుకుంటున్నారంటండి. ఇంకా గురుదేవులు ఇలా చెప్తున్నారు. భగవంతుడు మానవుడి ఆత్మను వరుసగా 3 శరీర కోశాల్లో పొందుపరిచి ఉంచాడన్న సంగతి పవిత్ర గ్రంథాల్లో చదివావు కదా అని పరమహంస గారిని అడుగుతున్నారండి. పంచకోశాలు ఉంటాయి మనకి. ఆ పంచకోశాల్లో మనకి 3 కోశాల్లో ఈ యొక్క ఆహ్, ఆత్మని ఉంచారంట. ఒకటి భావ లేదా కారణ శరీరం. మానవుడి మానసిక, భావోద్రిక ప్రకృతికి స్థానమైన సూక్ష్మ శరీరం. మూడోది స్థూలమైన భౌతిక శరీరం. ఈ 3 శరీరాల్లో మన ఆత్మ ఉంటుందంట. భూమి మీద మనిషికి భౌతిక జ్ఞానేంద్రియాలు ఏర్పడి ఉంటాయి. సూక్ష్మలోక వ్యక్తి తన చేతనతోనూ, అనుభూతులతోనూ తయారైన శరీరంతో పనిచేస్తాడంట. అంటే ప్రాణకణిక, లైఫ్ ట్రాన్స్ అంటే దీన్ని ఇంగ్లీష్‌లో లైఫ్ ట్రాన్స్ అంటారు. తెలుగులో అయితే ప్రాణం. ఈ హిందూ పవిత్ర గ్రంథాల్లోనండి అణువులు, పరమాణువులు, అనేక సూక్ష్మతర రుణ విద్యుత్ కణశక్తులనే కాక ప్రాణంని అంటే సృష్టించే ప్రాణ కణికా శక్తి, క్రియేటివ్ లైఫ్ ట్రాన్సిక్ ఫోర్స్ అని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అణువులు, రుణ విద్యుత్ కణాలు అచేతన శక్తులు, ప్రాణం స్వభావతః చేతన శక్తి. ఉదాహరణకు శుక్ల కోణితాల్లో ఉండే ప్రాణ కణికలు కర్మానుసారంగా పిండం పెరుగుదలకు నియంత్రిస్తాయి అంట. కారణ శరీరం ధరించిన వాడు భావాల ఆనందమయ లోకాల్లో ఉండిపోతాడు. కారణలోకంలోకి ప్రవేశించటానికి తయారవుతున్న సూక్ష్మలోక జీవులతోనే నా పని అని శ్రీకృష్ణగిరి గారు చెప్తున్నారండి. పరమహంస గారు ఇంకా ఇలా అంటున్నారు. పూజ్య గురుదేవ సూక్ష్మ విశ్వాన్ని గురించి నాకు ఇంకా ఇలా తెలియ చెప్పండి అని. సూక్ష్మ శరీరాలతో నిండిన సూక్ష్మ గ్రహాలు చాలా ఉన్నాయి అంటూ ప్రారంభిస్తారండి గురుదేవులు. అక్కడ ఉండేవాళ్ళు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చేయటానికి విద్యుత్ కన్నా లేదా రేడియో ధార్మిక శక్తుల కన్నా వేగంగా సాగే సూక్ష్మ విమానాల్ని లేదా కాంతి పుంజాలని వాడతారు. వివిధాలైన వెలుగు, వన్నెల సూక్ష్మ స్పందనలతో రూపొందించిన సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వానికి కొన్ని వందల రెట్లు పెద్దదంట. భౌతిక సృష్టి యావత్తు సూక్ష్మ మండలమనే ప్రకాశవంతమైన పెద్ద గాలి బుడగ కింద ఘనరూపమయ్యి ఒక చిన్న బుట్టలా వేలాడుతూ ఉంటుందంటండి. రోదసీలో భౌతికమైన అనేక సూర్యగ్రహాలు, నక్షత్రాలు సంచరించినట్టుగానే లెక్కలేనన్ని సూక్ష్మ సౌర నక్షత్ర మండలాలు కూడా ఉంటాయంట. భౌతికమైన సూర్యచంద్రుల కంటే సూక్ష్మ సూర్యచంద్రులు ఎంతో అందంగా ఉంటారంటండి. అంటే కంటికి కనిపించే ఈ సూర్యచంద్రులే కాదండో ఇంకా లోకాలున్నాయి. ఆ లోకాల్లో కూడా సూర్యచంద్రులు ఉన్నారు. సూక్ష్మలోక తేజోమండలాలు తేజస్వంతమైన మేరు ప్రభావ మండలాన్ని పోలి ఉంటాయి. అంటే అరోరా బొరియాలిస్ అంటున్నారు. ఈ సూక్ష్మలోక సౌర మేరు ప్రభ మంద కిరణ చంద్ర మేరు ప్రభ కన్నా మిరుమిట్లు గొలుపుతూ ఉంటుందంట. సూక్ష్మలోకంలో రాత్రి పగలు భూమి మీద వాటికంటే చాలా దీర్ఘమైనవి అని చెప్తున్నారు. సూక్ష్మ ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైనది, పరిశుభ్రమైనది, అంతేకాకుండా ఎంతో పరిశుద్ధమైనది, సువ్యవస్థితమైనది. నిర్జీవ గ్రహాలు, చవిటి పర్రులు అక్కడ ఏమి ఉండవే ఉండవంటండి. భూలోకానికి కళంకప్రాయమైన సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, పురుగులు, పాములు వంటివి అక్కడ ఉండవంట. శీతోష్ణ స్థితులు, ఋతువులు భూలోకంలో మాదిరిగా అక్కడ ఏమీ ఉండవు. సూక్ష్మ గ్రహాల్లో నిత్య వసంత ఋతువుతో సమశీతోష్ణ స్థితి ఎప్పుడూ నిలిచే ఉంటుందంట. సూక్ష్మ గ్రహాల్లో అప్పుడప్పుడు వెలుగులీనే తేలి మంచు, వన్నె వన్నెల వెలుగులు వానలు కురుస్తూ ఉంటాయంట. సూక్ష్మ గ్రహాల్లో మాణిక్య సరోవరాలు, మిలమిల మెరిసే సముద్రాలు, ఇంద్ర చాప నదులు సమృద్ధిగా ఉంటాయంటండి.
మామూలు సూక్ష్మ విశ్వంలో అంటే హిరణ్యలోకం అనే సూక్ష్మతర సూక్ష్మ స్వర్గంలో అని కాదు కానీ భూమి నుంచి దాదాపు ఇటీవల వచ్చిన కొన్ని కోట్ల సూక్ష్మ జీవాత్మలు ఉంటాయంట. అంతేకాకుండా దేవతా శక్తులు, మత్స్యకన్యలు, చేపలు, జంతువులు, పిశాచాలు, భూతాలు, దైవాంశ సంభూతులు, అదృశ్య శక్తులు కూడా అసంఖ్యాకంగా ఉంటాయంటండి. ఇవన్నీ కర్మల గుణగుణాలని బట్టి వేరు వేరు సూక్ష్మ గ్రహాల్లో వాళ్ళు నివసిస్తారంట. మంచి శక్తులకు, చెడు శక్తులకు గోళాకార భవనాల్ని లేదా స్పందనశీల ప్రాంతాల్ని అక్కడ సమకూర్చడం గూడా జరుగుతుందంటండి. మంచివి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి. కానీ దుష్ట శక్తులు పరిమిత మండలాలకు లోబడి ఉంటాయి అని చెప్తున్నారు. మనుషులు భూమి మీద, పురుగులు మట్టిలోనూ, చేపలు నీళ్ళల్లోనూ, పక్షులు గాలిలోనూ ఉండేటట్టే వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరే ఉంటాయంటండి. ఇతర లోకాల నుంచి వెలివేసిన పతిత దేవదూతల మధ్య ప్రాణ కణిక కాస్త్రాలు అంటే లైఫ్ ట్రానిక్ బాంబులు లేదా మానసిక మంత్రశక్తులు ప్రకంపనశీల కిరణాలతో ఘర్షణ యుద్ధాలు అక్కడ జరుగుతూ ఉంటాయంట. అంటే మంత్రశక్తులు అంటే మంత్రశబ్దానికి ఏకాగ్రత అనే మానసికమైన ఫిరంగులోంచి విడుదలైన బీజాక్షరము అని అర్థం. ఇప్పుడు ఓం ఉందా, గాయత్రి మంత్రం ఉందా, అవి బీజాక్షరాలే కదండి. గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి అలా అన్నమాట. ఆ అర్థమే ఇక్కడ చెప్తున్నారు. దీనికి విశేషణ రూపం దేవాసురులకు మధ్య జరిగిన యాంత్రిక యుద్ధాలని పురాణాల్లో వివరించారంట. ఒక అసురుడు ఒకసారి శక్తివంతమైన ఒక మంత్రంతో ఒక దేవతను చంపదలుచుకున్నాడంటండి. కానీ ఉచ్చారణలో అపస్వరం రావడం వల్ల అతని మానసిక శాస్త్రం బెడిసి కొట్టి ఆ రాక్షసుని చంపివేసింది. ఆ జీవులు తమ దుష్కరును అనుభవిస్తూ నిమ్మతర సూక్ష్మ విశ్వంలోని అంధాకార అచ్ఛన్న ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారన్నమాట. అంధాకారమైన సూక్ష్మ కారాగారానికి పైనుంచే విశాల మండలాల్ని ప్రకాశమానంగా ఆనందంగా ఉంటాయంట. ఇవన్నీ చీకటి కదా ఇంకా అంధాకారం అంటే. కానీ ఉన్నత లోకాలన్నీ కూడా ఎంతో ప్రకాశంగా ఉంటాయి అని చెప్తున్నారు. సూక్ష్మ విశ్వం భూమి కన్నా ఎక్కువగా సహజంగా దైవ సంకల్పంతోనూ పరిపూర్ణత పరికల్పనతోనూ అనుసంధానంగా చెంది ఉంటుంది అని చెప్తున్నారు. సూక్ష్మలోక వస్తువు ప్రతిదీ ప్రధానంగా దైవ సంకల్పం వల్ల పాక్షికంగా సూక్ష్మలోక జీవుల ఆహ్వాన సంకల్పన వల్ల ఆవిర్భవిస్తుంది. దేవుడు సృష్టించిన దాన్ని దేనైనా మార్చేయడానికి కానీ, దాని అందాన్ని, రూపాన్ని అతిశయింపజేయటానికి కానీ వాళ్ళకి శక్తి ఉంటుందంట. సూక్ష్మ విశ్వాసాన్ని తమ ఇచ్ఛానుసారంగా మార్చేసే స్వాతంత్రతను లేదా మెరుగుపరిచే స్వాతంత్రతను హక్కు భగవంతుడు తమ సూక్ష్మలోక సంతానానికి ఇచ్చాడంటండి. భూమి మీద ఒక ఘన పదార్థాన్ని ద్రవ రూపంలో కానీ ఇతర రూపంలో కానీ మార్చాలంటే సహజ ప్రక్రియ ద్వారా లేదా రసాయనిక ప్రక్రియల ద్వారా మార్చాలి. కానీ సూక్ష్మ లోకపు ఘన పదార్థాన్ని కేవలం అక్కడ నివసించే వాళ్ళు సంకల్పం మాత్రం చేత తక్షణమే సూక్ష్మ ద్రవాలుగాను వాయువులుగాను లేదా శక్తిగాను మార్చడం అనేది జరుగుతూ ఉంటుందంటండి. సముద్రంలోను నేల మీద గాలిలోనూ జరిగే యుద్ధాలతో హత్యలతో ఈ భూమంతా ఏమైపోయిందండి కళంకితం అయిపోయింది అంటూ ఇంకా ఇలా చెప్తున్నారండి శ్రీ యుక్తేశ్వరగిరి గారు. కానీ సూక్ష్మలోక రాజ్యాలకు సుఖప్రదమైన సామరస్యము, సమానత్వమే తెలుసు. సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయటం అలాగే అదృశ్యం చేయడం కూడా చేస్తూ ఉంటారంట. పువ్వులు కానీ, చేపలు కానీ, జంతువులు కానీ తాత్కాలికంగా సూక్ష్మలోక మానవులుగా కూడా రూపాంతరం చెందగలరంట. సూక్ష్మలోక జీవులన్నీ స్వేచ్ఛగా ఏ రూపమైనా దాల్చి ఒకదాంతో ఒకటి సులువుగా భావ సంపర్కం కూడా పెట్టుకోగలమంటండి. స్థిరంగా ఖచ్చితంగా ఉండే ప్రకృతి నియమం ఏది వాటిని నిర్బంధించదంట. మాట వరకు ఏ సూక్ష్మలోక వృక్షాన్నైనా సూక్ష్మలోకపు మామిడి పండు గాని, కోరుకున్న ఇంకో పండు గాని, పువ్వు గాని నిజం చెప్పాలంటే మరే వస్తువైనా కానీ సృష్టించి ఇమ్మని అడిగి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేగాకుండా కొన్ని కొన్ని కర్మ సంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వివిధ రూపాల్ని కోరడం విషయంలో సూక్ష్మలోకంలో విభేదాలు అసలు ఏమీ లేవంటండి. ప్రతిదీ దేవుడి సృజనాత్మక కాంతితోనే అక్కడ స్పందిస్తూ ఉంటుంది. అంటే సూక్ష్మలోకంలో అన్నీ కూడా కాంతితోనే జరుగుతాయి అని చెప్తున్నారంట. అక్కడ వాళ్ళెవ్వరూ కూడానండి స్త్రీ గర్భాన్న జన్మించిన వారు కాదంట. సూక్ష్మలోక వాసులు తమ విశ్వ సంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక అవయవ నిర్మాణము, సూక్ష్మ శరీరము గల సంతానాన్ని సృష్టించుకుంటారంట. కొత్తగా తనువు చాలించిన జీవి ఎవ్వరైనా ఒక సూక్ష్మలో ఒక కుటుంబంలోనికి వారు ఆహ్వానించగానే వస్తాడంటండి. మిగతాది రేపు తెలుసుకుందామండి.
సూక్ష్మలో ఒక ఇంకా చాలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని తెలియచేయండి.